స్కూల్ టీచర్ పై కత్తితో దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లో కలకలం రేపింది. రాజేంద్రనగర్ లో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న అరుణపై హోమియోపతి వైద్యుడు శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. ఆర్థిక లావాదేవీలే దాడికి కారణంగా చెబుతున్నారు. స్కూల్ టీచర్ పై కత్తితో దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లో కలకలం రేపింది. రాజేంద్రనగర్ లో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న అరుణపై హోమియోపతి వైద్యుడు శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. ఆర్థిక లావాదేవీలే దాడికి కారణంగా చెబుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఏదైతే తీవ్రంగా గాయపడిన ప్రైవేట్ స్కూల్ టీచర్ అరుణను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. రాజేంద్ర నగర్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్ అరుణ పనిచేస్తున్నారు. ఇదే సమయంలో అదే సమీప దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ శ్రీనివాస్ తో సన్నిహిత సంబంధాలతో పాటు గతంలోనే పరిచయం కూడా ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కూడా ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఈ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదన్న కోపంతోనే హోమియో డాక్టర్ శ్రీనివాస్ ప్రైవేట్ స్కూల్ టీచర్ అన్నపై దాడి చేసినట్లు కూడా స్థానికులతో పాటు పోలీసులు చెప్తున్నారు. లంచ్ బ్రేక్ సమయంలో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ అరుణ లంచ్ బ్రేక్ సమయంలో బయటకు తీసుకొచ్చి బలవంతంగా లాక్కుని వచ్చి కత్తితో దాడి చేశారు. కత్తితో దాడి చేయడంతో మెడ భాగంలో కూడా మెడకు రెండు వైపులా కూడా తీవ్ర గాయాలైనాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మొదట చికిత్స నిమిత్తం గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంతో పాటు మరో కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎవరైతే ప్రైవేట్ స్కూల్ టీచర్ అరుణతో పాటు హోమియో డాక్టర్ శ్రీనివాస్ మధ్య కూడా ఇతర సంబంధాలు ఉన్నట్టు కూడా సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. అయితే ఈ మధ్య ఇటీవల కాలంలో నెలకొన్న విభేదాల కారణంగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ హోమియో డాక్టర్ శ్రీనివాస్ ప్రైవేట్ స్కూల్ టీచర్ అరుణ పైన ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఇద్దరి మధ్య శ్రీనివాస్ కుటుంబంతో పాటు అరుణ కుటుంబ సభ్యుల మధ్య కూడా ఘర్షణ జరగడంతో గుంతకల్ పోలీసులు స్టేషన్ లో కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఇద్దరిని కూడా హోమియో డాక్టర్ శ్రీనివాస్ తో పాటు ప్రైవేట్ స్కూల్ టీచర్ అరుణ కుటుంబ సభ్యులు కూడా మందలించారు. అయితే కొద్ది కాలం తర్వాత మరొకసారి ఏదైతే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు చెప్తున్నప్పటికీ పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే తీవ్రంగా గాయపడిన అరుణ ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నవీన్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.